నంద్యాల మాన్యశ్రీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి మరియు విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు ఈరోజు నంద్యాల 24వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి సాయిరాం రాయల్ జ్యోతి రాయల్ సాయిబాబా నగర్ నందు ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు ప్రతి ఇంటిలో ఉన్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని మై టీడీపీ యాప్లో స్వయంగా వారి సమస్యలను నమోదు చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారు తొలి అడుగులో భాగంగా వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ పేదరికానికి కూడా ముగింపు ఇచ్చేలా మద్దతు ధరలు, పంట బీమా, ఉచిత బోర్వెళ్లు, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, పిహెచ్సిల్లో మెరుగైన సేవలు, విద్యార్థులకు తల్లికి వందనం, స్కూళ్ల ఆధునికీకరణ, మహిళలకు డ్వాక్రా బలోపేతం, ఉచిత రేషన్, మహిళల భద్రత, యువతకు స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ అవకాశాలు, తాగునీటి పథకాలు, గ్రామీణ రహదారుల అభివృద్ధి, స్మార్ట్ గ్రామాల దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. రానున్న 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సంవత్సర కాలంలో నంద్యాలలో నియోజకవర్గంలో రోడ్లు, కాల్వలు, మంచినీటి వసతి లాంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలను చేశామన్నారు. రానున్న 4 సంవత్సరాల్లో భారీగా నిధులు తెచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామన్నారు. ఇది మొదటి అడుగు మాత్రమేనని రాబోయే 4 ఏళ్లు అభివృద్ధి పథంలో తిరుగులేని ప్రయాణం చేస్తామని తెలిపారు. నందమూరు లేవులే కానీ వైఎస్ఆర్ నగర్ పోవాలా, లేకపోతే కరుణ్ పోయి దావులు పోవాలా, అది రెడీ. టిట్కో ఇండ్లు వస్తే టిట్కో ఇల్లు ఇస్తాం. పోవాలి, మీరు ఇచ్చిన వాళ్ళు పోలే, అదిగా సమస్య నాకు వచ్చింది. పెట్టుకో చెల్లి ఊరు ఇది పిలిచి మరి పిలిచాలని కూడా బిడ్డ ఎందుకు లేదు కదా, అడగాలి, ఏమో చెప్పాలి కదా.